హలో ఇట్స్ నేను మీ కుల్శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు కుల్శేఖర్ బ్లాగ్స్. వావ్. సో కొంచెం కామెడీగా ఉండొచ్చు. సో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లో. లైక్ మీరు ఏమైనా తప్పులు నోట్ చూస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అండ్ కింద కామెంట్ చేయండి. లైక్ దాని నుంచి నేను నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఆ తప్పులు రిపోర్ట్ కాకుండా చూసుకుంటా. సో ఇంకా లేట్ చెప్పిన టాపిక్ అయితే వచ్చేద్దాం. లైక్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వాటర్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేసి. సో రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే అప్లోడ్ చేస్తాను నా డైలీ రొటీన్ వీడియోస్ కింద. లైక్ దానిలో వచ్చేసి వాటర్ బిజినెస్ గురించి చెప్పడం అయితే జరిగింది. దాని నుంచి చాలా మంది డిఎం అయితే చేస్తున్నారు అనమాట. లైక్ మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బ్రో, ఎట్లా స్టార్ట్ చేయాలి నాకు కొంచెం చెప్పు అనేసి. సో వాళ్ళకి సెపరేట్గా డిఎంలో ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఒక వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సో చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. ఆ ఉద్దేశంతో ఇప్పుడైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఒక డీటెయిల్డ్ వీడియో. లైక్ ఈ వీడియోతో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను సింపుల్ అండ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ అర్థం అయిపోతుంది మాక్సిమం. ఇంకా లేట్ చెప్పిన టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో నేను వచ్చేసి కొన్ని సింపుల్ స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లైక్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది. ఈ స్టెప్స్ కానీ మీరు ఫాలో అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓహో ఇదా ప్రాసెస్, ఇట్లా స్టార్ట్ చేయాలనేసి. ఇంకా సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం కంపెనీ దగ్గరికి వెళ్ళి టైప్ అవ్వాలన్నమాట. మాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ చేయడానికి, మీ నుంచి వాటర్ బాటిల్స్ కావాలనేసి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్లేస్ అనమాట. లైక్ బిల్లు కానీ కొద్దిగా స్పేషియస్గా ఉంటే మీ ఇంట్లోనే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో. సో లేదు అనుకుంటే ఒక గోడౌన్ అయితే తీసుకోండి, లైక్ ఒక షాప్ తీసుకోండి రెంట్కి, అందులో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి లైసెన్స్ అనమాట. మీరు కానీ ఈ వాటర్ బిజినెస్ రన్ చేయాలంటే మీకు కొన్ని లైసెన్స్ అయితే కావాలి. అందులో నాకు తెలిసింది చెప్తా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీకంటే ఒక జిఎస్టీ లైసెన్స్ అనేది ఉంటుంది ఒకటి. లైక్ అదైతే తీసుకోవాలి. సో ఇంకా ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. స్టార్టింగ్ లో మీరు తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లైక్ 50,000 కానీ ఆర్ఎల్స్ 1 lakh కానీ. ఈ మధ్యలోనే స్టార్ట్ చేయండి, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేకపోద్దండి. వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే సో మీరు ఉండే సరౌండింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మ్యాటర్ అవుతుంది అనమాట ఈ బిజినెస్లో. అండ్ ఇది వచ్చి ఫోర్త్ పాయింట్ అనమాట. సో ఇంకా ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే డెలివరీ అనమాట. సో ఈ వాటర్ బిజినెస్లో డెలివరీ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రెసెంట్ అయితే మేము టూ వీలర్ వెహికల్స్ అయితే డెలివరీ అయితే చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా స్టార్టింగ్లో 2 wheelerతో స్టార్ట్ చేయండి, లేదనుకుంటే లైక్ మంచి ఆటో అయితే తీసుకోండి. సో ఈ డెలివరీలో ఒక ప్రో టిప్ అయితే చెప్తా. సో స్టార్టింగ్లో మీరే డైరెక్ట్గా వెళ్ళి కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వండి. లైక్ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కస్టమర్కి మీకు మంచిగా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ వాటర్ బిజినెస్లో 6th పాయింట్ గురించి మాట్లాడుకుంటే మార్కెటింగ్ అనమాట. సో స్టార్టింగ్లో వచ్చేసి మీరే డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి మీరు ఇంటరాక్ట్ అవ్వండి కస్టమర్తో. లైక్ మేము ఇట్లా వాటర్ బాటిల్స్ అనేది సేల్ చేస్తాం, మీకు ఏమైనా కావాలా అనేసి. సో ఇట్లా చేయడం వల్ల మీకు అండ్ కస్టమర్కి మంచిగా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో అండ్ మీకు తెలిసిన వేస్లో అయితే మార్కెటింగ్ చేసుకోండి. లైక్ గ్రూప్స్లో షేర్ చేసుకోవడం కానీ మీ బిజినెస్ గురించి అట్లా ఇట్లా విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేసుకొని షాప్స్కి ఇవ్వడం కానీ. సో ఇట్లా చేసుకోండి. లైక్ ఇది ఒక మార్కెటింగ్ కిందకి వస్తుంది అనమాట, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు చెప్పిన 6 steps నుంచి మీకు కొద్దిగా వాటర్ బిజినెస్ మీద ఐడియా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ వాటర్ బిజినెస్ మీరు 2 విధాలుగా అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరే ఓన్గా ప్లాన్ పెట్టుకుని మీరే మ్యానుఫ్యాక్చర్గా అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హోల్సేలర్గా చేయడం. లైక్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీరే ఫస్ట్గా హోల్సేలర్గా చేయడం అనమాట. లైక్ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మంచిగా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. సో మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో మీరే ఓన్గా ప్లాన్ పెడితే మంచిగా ప్రాఫిట్స్ అనేవి చేసుకోవచ్చు. లైక్ ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అనమాట, లైక్ క్రోర్స్లో అయితే అవుతుంది అనమాట ఈ వాటర్ ప్లాంట్ అనేది. నేను సజెస్ట్ చేసేది వచ్చేసి లైక్ ఫస్ట్ మీరు హోల్సేలర్గా స్టార్ట్ చేయండి, దాని తర్వాత లైక్ వాటర్ ప్లాంట్ అయితే పెట్టుకోండి. సో ఇదనమాట. సో ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ వాటర్ బిజినెస్ నాది కదా, ఇది మా ఫాదర్ది అనమాట. లైక్ ఇందులో నాకు షేర్ అయితే ఉందన్నమాట. ఈ షేర్ నాకు ఎట్లా వచ్చిందంటే నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మెక్డోనల్డ్స్లో పార్ట్ టైం జాబ్ అయితే చేసా. లైక్ 6 months అయితే చేశాను అనమాట. ఒక 3 months శాలరీ వచ్చేసి మా ఫాదర్కి అయితే ఇచ్చా. ఆ మనీ తీసుకుని వెళ్ళి వాటర్ బాటిల్స్ అనేవి బై చేశా అనమాట. సో అలా నాకైతే ఈ వాటర్ బిజినెస్ లో షేర్ అయితే వచ్చింది మావా. సో ఫైనల్ గా ఇది వచ్చేసి వాటర్ బిజినెస్ సంబంధించింది. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మావా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, సీ యు, గుడ్ బై. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.